ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఒక్క నిమిషం స్లోగన్ స్టార్ట్ చేసేయండి. ప్లీజ్ నిలబడుకొని అందరూ కూర్చోండి. ప్లీజ్ దయవుంచి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. భారత చైతన్య యువజన పార్టీ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమీక్షా సమావేశాల్లో ఈ మొదటి రోజు ఇప్పటి నుంచి 31వ తేదీ వరకు సార్ అందుబాటులో ఉంటారు. ప్రతిరోజు జిల్లాల వారీగా సమీక్షలు జరుగుతాయి. ఇప్పుడు అందరినీ కలవాలంటే ఒకరొకరుగా పిలిచి అందరినీ మాట్లాడాలని అనుకున్నాము. మీ ఆత్రం వల్ల సార్ కిందకి రావడం జరిగింది. కాబట్టి ఎవరిని డిస్టర్బ్ చేయకండి, ఒకరొకరుగా వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ విచ్చేసిన భారత చైతన్య యువజన పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు పార్టీ కార్యాలయంలో ఈ రోజు నుండి 31వ తేదీ వరకు పార్టీకి సంబంధించిన నిర్మాణంలో ప్రధానమైన కమిటీల విషయం గురించి చర్చించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు సాయంత్రం 3 గంటల 4 గంటల నుండి రాష్ట్ర స్థాయి కమిటీకి సంబంధించిన చర్చలు జరపాలనుకున్నా కానీ కొంచెం సమయం ఆలస్యం అవ్వడం వల్ల ఈరోజు పూర్తిగా దీని గురించి పూర్తి కసరత్తు పూర్తి చేయలేకపోయాము. రేపు ఎల్లుండి అదేవిధంగా 31వ తేదీ వరకు కూడా అన్ని జిల్లాల నాయకులు కార్యకర్తలతో ఇండివిజువల్గా మాట్లాడిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పార్టీకి సంబంధించిన కమిటీలు 31వ తేదీ ప్రకటించడం జరుగుతుంది. ఇందులో పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి వరకు కూడా ఈ 3-4 రోజుల్లోపు పూర్తి క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ పరంగా ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా ఎన్నికలను ఎదుర్కోవాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కసరత్తు నిర్వహించి ఫిబ్రవరి 1వ వారము 10వ తేదీ లోపు దీనికి సంబంధించిన పూర్తి స్పష్టత వస్తుందని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, ఏది ఏమైనా ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పు కోసము, ఒక ప్రత్యామ్నాయ రాజకీయం దిశగా, ప్రజా రాజకీయం దిశగా, రైతుల అభివృద్ధి కోసము, యువత మంచి కోసము, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసము, మహిళా సాధికారత కోసము ప్రజా రాజకీయం దిశగా అడుగులు వేస్తూ ఆవిర్భవించిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ. అందులో మొదటి అడుగు మనము వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మనము ధీటుగా పోటీ ఇవ్వడానికి పార్టీ అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఎన్నికల్లో 100% బీసీ యువజన పార్టీ ఈ ఎన్నికల్లో కీలకం కాబోతోంది. ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు మనకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి ఒక పక్క పార్టీని బలోపేతం చేస్తూ మరో పక్క ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కూడా మనం పూర్తిగా కసరత్తు చేసి వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ 2-3 రోజుల్లో సహకరించి పార్టీలో ఎవరెవరు ఎలాంటి బాధ్యతలు తీసుకుంటున్నారు, పార్టీని రాబోయే రోజుల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద పూర్తిగా చర్చించిన తర్వాత 31వ తేదీ కల్లా పూర్తి స్పష్టతతో మనం కమిటీల అనౌన్స్మెంట్ దగ్గర నుండి, అదేవిధంగా పార్టీకి సంబంధించిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానివ్వండి, ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తున్నారు అభ్యర్థులు, ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. దీనికి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. తమ్ముడుగా పట్టుకొచ్చి పంపిస్తాను మీరు రండి రండి తమ్ముడు అయిపోయిన వాళ్ళ దగ్గర చూస్తాను.
కదా ఇటు కూర్చో సార్ ఉంటారు సార్